పెందుర్తి మండలం ఏకలవ్య నగర్లో అంబేద్కర్ విగ్రహం తొలగింపు వ్యవహారంలో అక్కడి కలెక్టరేట్ తెర వెనుక పాత్రను దాచి శ్రీలేఖను ఆ వివాదంలోకి లాగారనేది అక్కడి వారి వాదన. డిఆర్ఓ భవానీ శంకర్ అవినీతి ఇండియన్పై రెవెన్యూ అసోసియేషన్ నాయకులు కలెక్టర్ను కలిసి ఆర్డీఓ శ్రీలేఖ ఆరోపణలు అవాస్తవమని వివరించారంట. ఉద్యోగ సంఘం నాయకులు సంఘం ముసుగులో చేసే పనులు చెప్పటం మొదలు పెడితే ఇక్కడ సమయం సరిపోదు. ఒక అధికారిపై మరొక అధికారి లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తే ఉద్యోగ సంఘాలు ఏ కెపాసిటీతో ఫలానా అధికారి నీతిమంతుడు, ఉత్తమోత్తముడు అని ఇచ్చే సర్టిఫికెట్ సారాంశాన్ని ప్రతి వారం ఆర్కే రాసే కొత్త పలుకు శీర్షికలో వివరిస్తే ప్రజలకు కనువిప్పు కలుగుతుంది. ఆమెను సమర్థిస్తున్న నాయకులు కూడా ఆమె కారణంగా తమకు చెడ్డ పేరు వస్తుందని భావించడంతో తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారంట. ఆమెను సమర్థిస్తున్న నాయకులు ఎవరు? చెడ్డ పేరు వస్తుందని ఫీల్ అయ్యే ఆ సచ్చీలుడు ఎవరు? ఆమెపై చర్యలు తీసుకోమని ఆ సచ్చీల నాయకులు ఎవరిని కోరారు? ఆర్డీఓ విధి నిర్వహణలో ఆ సచ్చీల నాయకులకు ఏంటి పని? ఈ వ్యవహారాలపై పత్రికల్లో వచ్చిన కథనాలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందని, కలెక్టర్ నిఘా వర్గాలతో పాటు విశాఖ నగరానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని వివాదానికి కారణమైన ఆర్డీఓ, డిఆర్ఓలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందనేది ఆంధ్రజ్యోతి సారాంశం.